శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. జగదీశ శ్రీ యేసయ్య రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతును నిన్ను జగదీశ శ్రీ యేసయ్య రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. జగదీశ శ్రీ యేసయ్య రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశ శ్రీ యేసయ్య రక్షణకర్త. నిరత నివాసి ప్రప్రగముడ మరి నరకటివాడ, మృతుడై గెలచిన నిరత నివాసి. నీ భజనలే మా జీవాధారము, నీ గుణవే మా స్తుతి రూపం. నీ భజనలే మా జీవాధారము, నీ గుణవే మా స్తుతి రూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి.
శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు 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 శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి మహిమాన్విత చిరజీవనిధి మహిమాన్విత చిరజీవనిధి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. రాజమండ్రి క్రైస్తవులారా, ఈస్ట్ గోదావరి క్రైస్తవులారా, భారతదేశ క్రైస్తవులారా, ఈరోజు పౌలుంటే అలాగే రాసుండేవాడు. మీలో అందరూ ఏ కక్షలు లేకుండా ఏక మనస్కులై ఉండాలని, ఏకభావం కలిగిన వారిగా ఉండాలని యేసయ్య నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో ఎక్కడ సమకూడతారో నేను అక్కడ ఉంటానన్నాడు ప్రభు. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తాడన్నాడు ప్రభు. కనీసం ఇద్దరు ఏక మనసుతో ఉండగలిగిన పరిస్థితి లేదా? ఇద్దరు ఆదాము హవ్వలు ఏక శరీరులుగా ఏక మనస్కులుగానే ఉన్నారండి. తినవద్దన్న ఫలము తినే వరకు వాడిలో భేదాలు లేవు. వారు దిగంబరులని వాళ్ళకి తెలియదు. వాళ్ళు పసిపిల్లల హృదయాలు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఎంతో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి చోటిచ్చారో, తినవద్దన్న ఫలాన్ని తిన్నారో, వారికి దేవుని మహిమను పోగొట్టుకున్నారో, వారిలో ఒకరి మీద ఒకరికే వారికి దేవునితో సంబంధం తెగిపోయింది. రోజు చల్లపూట వేళ దేవుడు వచ్చినప్పుడు ఏదేరు తోటలోనికి సంతోషంగా వెళ్ళి కూర్చునే ఆదాము అవ్వలు ఆ రోజు రాలేదు. ఆదామా, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ ప్రభు రావాల్సి వచ్చింది. మన దేశంలో అంటే దేవుడు ఎక్కడా అని వెతుకుతున్నారు జనం. మీకు తెలుసో తెలీదు, మనం దేవుడిని ఎతకడం కాదు, ఆయనే మనల్ని వెతుకుతున్నాడు. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. కొండల్లో, గోపురాల్లో, గుడుల్లో ఉండేవాడు కాదు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న వాడిని మీరు ఎక్కడ ఎతుకుతారు? ఆయనే
నిన్నెతుకుతూ ఉన్నాడు. ఆదామా ఎక్కడున్నావు? చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి? నీకు భయపడి అనే మాట మొట్టమొదటిగా బయలుదేరింది అక్కడే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనుషుడికి భయం 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 భయం. ఎవరు నా దగ్గర నాకు రావాల్సిన దాన్ని దొంగిలిస్తారో, నా డబ్బు దొంగిలిస్తారో, నా పదవి దొంగిలిస్తారో, నాకంటే గొప్పోళ్ళు అవుతారో, రోగాలు వస్తాయో. ఒక మనిషికి ఒక భయమా అండి? ఎన్ని రకాల భయాలు ఉన్నాయో ఇంటికి వెళ్ళి పేపర్లో రాసుకోండి. భయము, భయానికంటే ఎక్కువ బీపీ అనే మాట ఎక్కువ వెళ్తుందండి. బీపీలు అందరికీ బీపీలేనట. ఈ బీపీ చెక్ చేస్తే 120/80 ఉంటుంది, అది కరెక్ట్గానే ఉంటుంది. ఆ బీపీ లేదు. మరి ఇంకేం బీపీ? భర్త పోరు బీపీ, భర్త పోరు, భార్య పోరు, బిడ్డల పోరు, ఇంకెన్ని పోరులో చెప్పుకోండి. ఏదో ఒక భయం మనిషిని పెట్టుకొని, మనిషిని చూస్తే మనిషికి భయం, వస్తువుని చూస్తే భయం, జబ్బులు చూస్తే భయం. దీనివల్లే మనుషుడు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాడు. దీనివల్లే మనుషుడు రకరకాల రోగాలకు కారణమవుతున్నాడు. ఏమయ్యా, తినొద్దన్న ఫలాన్ని తిన్నావా? అవునయ్యా, తిన్నానయ్యా, క్షమించయ్యా అని ఉంటే వేరేలాగా ఉండేది. ఎప్పుడు కూడా అంటే దేవునికి దూరమైన మనుషుడు, సాతాను చేతుల్లో చిక్కున్నవాడు పశ్చాత్తాపడలేడు, నా తప్పని ఒప్పుకోడు. ఎందుకంటే తలవిరుస్వరం కలిగిన అపవాది ఆత్మను పొందిన వాడు తన స్థితిని తాను ఎరగడం. అహంకారంతో నిండి ఉంటాడు, స్వార్థంతో నిండి ఉంటాడు, స్వీయ పరితాపంతో నిండి ఉంటాడు, ఇతరుల మీద నేరాలు మోపేవాడిగా ఉంటాడు. దయచేసి అలాంటి గుణాలు మీలో ఏమనున్నాయేమో చూసుకోండి. మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడో దురాత్ముడు నడిపిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఏమన్నాడో తెలుసా? నేనేదో తింటానయ్యా, నేను తినలేదు, నువ్వు ఇచ్చావే నాతో ఉండటానికి, నీవిచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నాను. అంతకుముందు అవ్వను తీసుకొచ్చి ఎదురుగుండా నిలబెట్టినప్పుడు అదే ఆదాం ఏమన్నాడో తెలుసండి? మనకు టైం లేదు, రిఫరెన్స్లు మీరు చదవచ్చు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నరులో నుండి తీయబడితే కనుక నారి ఎనబడతావు, నా ముద్దుల గుమ్మ, నా బొమ్మ, నా ప్రేయసి, నా ప్రాణేశ్వరి అని హత్తుకున్నాడంట. అదే మనుషుడు అదే నోటితో ఇప్పుడేమంటున్నాడు? నువ్వు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తీసుకున్నాను అంటున్నాడే గాని, నా ఎముకల్లో ఎముక, నా నరముల్లో నరము, నా మాంసంలో మాంసమైన నా భార్య ఇస్తే నేను తీసుకున్నానయ్యా, మేము ఏక మనసుకులై ఉండమన్నావు కదా, అందుకని ఆమెతో పాటే నేను కూడా అని ఏమన్నా ఒప్పుకోవచ్చు కదా. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా అవ్వని అడిగితే అసలు నా తప్పే లేదు. ఆ సర్పంగాడు వచ్చి వాడు ఉయ్యం 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 అని మ్యూజిక్ వేసి, ఇది నిజమా? క్వశ్చన్ మార్క్ అండి. సరే, ఇది నిజమా? మీకు ఎప్పుడైతే సందేహం వస్తుందో అది సాతాను సంబంధమైంది. మీ సందేహాలు మీ హృదయంలో ఉంటే మీరు సాతానికి చోటిస్తారు. విశ్వాసం అనే మాటలో సందేహం అనే పదం లేదు. విశ్వాసంతో మీరు ఏమడిగినా ఇస్తారు, అవిశ్వాసంతో అడిగేవాడికి ఏం దొరకదు. దేవుడు జవాబు ఇస్తాడా అన్నావా? ఎవడో ఇస్తాడు. ప్రార్థనలో మీరు ఏమేమి అడుగుచున్నారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల మీకు దొరుకును. మనం అడుగుతున్నాం కానీ దొరకటం లేదంటే నమ్మకుండా అడుగుతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషికి పడదండి. ఎప్పుడన్నా పడితే స్వార్థంతోనే ఒకరినొకరు హత్తుకుంటారు కానీ, ఫ్రెండ్షిప్లు చేస్తారు కానీ, ఒక డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ డబ్బు అయ్యేదాకానే ఆ తప్పిపోయిన కుమారుడికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నాడు. ఎందుకంటే బోల్డ్ ఆస్తి తెచ్చుకొచ్చుకున్నాడు వాళ్ళ నాన్న దగ్గర. అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్కళ్ళేడు ఎటుపోయారో తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఒక్క పూట ముద్ద కూడా పెట్టలేదు ఏ స్నేహితుడు కూడా. పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళి పనిచేసే స్థితికి దగ్గర జారిపోయాడు. కారణం, అతని దగ్గర ఇంకేం లేదు. కొరంథీ సంఘంలో ఐక్యత లేదు.
అందుకే మీలో కక్షలు ఉన్నాయి, మీలో భేదాలు ఉన్నాయి. 11వ వచనం, సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లేయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. సంఘభేదాలు. ఒకడేమో పౌలు వాడి, నేను పౌలు పరిచర్యలో రక్షించబడ్డాను. నేను కేఫా వాడిని. కేఫా అంటే ఎవరండి? కాఫీ కేఫ్ కాదు. కేఫా ఎవరండి? పేతురు. పౌలంతా ఇప్పుడు మారినాడు. పేతురు మొదటి నుంచే ఉన్నవాడు. నీ మీద నేను నా పునాది వేస్తానని ప్రభు చెప్పాడు. ఆ సంఘానికి చెందిన వాళ్ళమేమో, మేము కేఫా వాళ్ళము, మేము పౌలు వారము, ఇంకొకళ్ళు అపోల్లో వాళ్ళము. అయ్యా వీళ్ళందరూ సువార్తికులు. అపోల్లో బైబిల్ జ్ఞాని, బైబిల్లోని సత్యాలు మర్మాలు చెప్పే ఆయన. మేము అపోల్లో అపోల్లో వంటి వేదశాస్త్రాలు బాగా ఎరిగిన వారిని వెంబడించేది మాది మరింత శ్రేష్టమైన సంఘము. ఇంకొకడు బాబు ఈ పేర్లన్నీ వద్దు, అసలు నేను డైరెక్ట్గా క్రీస్తు, నేను రాత్రి మా ఇంటికి వచ్చాడు యేసుప్రభు, నేను మాట్లాడాను. కొంతమంది భలే చెప్తారు. రాత్రి నాతో యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీ ఇంటికి రమ్మన్నాడమ్మా, ప్రార్థన చేయమన్నాడమ్మా, ఈ సంవత్సరం మీ ఇంటిని దేవుడు దీవిస్తాడనమ్మా, మీరు కానుకిస్తారని కూడా ప్రభు నాకు చెప్పాడమ్మా రాత్రి. ఆ చెప్పేది కూడా ప్రార్థనలో చెప్తారు, నోటితో చెప్పరు. ఏంటండి, నేను ఈ పల్లెటూరులో సేవ చేస్తున్నప్పుడు నాతో పాటు ఇద్దరు ముగ్గురు సేవకులు తిరిగేవాళ్ళం. పంచకట్టుకున్న పల్లెటూరు వృద్ధులైన పాస్టర్లతో నేను కూడా తిరిగేవాడిని. ఆ రోజులు ఎవనొస్తాడుగా నేను. ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళంటే చేస్తున్న ప్రార్థన వేసి, కొత్తగా వచ్చిన రోజులు అవి. నేను ఇంకా తెలుగు సరిగా, నా మద్రాసు తెలుగు నుంచి ఈ తెలుగు రావడానికి కొంచెం టైం పట్టింది. అప్పుడు నాకు ఇంకా నేర్చుకుంటున్నాను. వాళ్ళ వెంబడి తిరుగుతూ ఆ పరిచర్యలో పాల్గొంటూ ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ నీ దాసులమైన మేము ఎంతో అలిసిపోయి 2-3 బస్సులు తిరిగి వచ్చామని నీకు తెలియనయ్యా. నీ సేవకులమైన మేము ఎంతో ఆకలిగా ఉన్నామని నీవు ఎరుగుతావయ్యా. ఈ తల్లిగారు మమ్మల్ని ఎంతో ప్రేమతో స్వీకరించి మాకు ఆహారాన్ని సిద్ధపరచున్నట్లుగా నీవు ప్రేరేపించినందుకు వందనములయ్యా అనగానే ఆమె అక్కడ లేదు. అంతలోకే గుడ్లు ఉన్నాయా లేవా, పాలు ఉన్నాయా లేవా లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఆమె నిన్నతోప్పటికి ఆమ్లెట్ పెద్ద గ్లాసులో పాలు తెచ్చేసింది ఆమె. ఓహో, ఈ విద్య ఉపయోగించాలా పాస్టర్ బతకాలంటే? అబ్బో వద్దులేను, ఆయన ఎక్కడ వాక్యంలో ఉండదే కాదని ఆ దైవజనులు కొన్ని మంచి పల్లెటూరు పాస్టర్ గారుల దగ్గర మంచి ఉదాహరణలు, మంచి అనుభవాలు, శ్రమ ఎవ్వరు ఏ బైబిల్ నిఘంటువులు ఇవ్వలేనటువంటి వ్యాఖ్యానాలు ఇచ్చిన దైవజనులు కూడా నేను చూశాను. కొంతమంది ఇలాంటి చిల్లర సేవకులు, చిల్లర విషయాల కొరకు మాట్లాడే వాళ్ళని చూసి ఇది చూసి నేర్చుకున్నాను. ఇది చెయ్యకూడదు, అది చెయ్యాలని. ఈరోజు యవనస్తులకి, ఈరోజు కొత్త బోధకులకి, ఈరోజు బోధకులకి మేము బైబిల్ ట్రైనింగ్ ముగించేశామండి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ముగించేశాం. కాబట్టి వీఆర్ ఫిట్ ఫర్ సర్వీస్ అంటున్నారు. బైబిల్ థియాలజీ కాదండి కావాల్సింది, వ్యక్తిగత అనుభవం ఉండాలి. నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను చాలా సంవత్సరాలు, మించుమించు 8-9 సంవత్సరాలు. బట్ నేను నేర్చుకున్న పాఠాలలో బైబిల్ కాలేజీలో లెక్చరర్స్ నేర్పించిన దానికంటే నా మోకాళ్ళ మీద ప్రార్థనలో నేను నేర్చుకున్న పాఠాలే నన్ను బతికిస్తున్నాయి. ఆయన చిత్తాన్ని నేను నా మోకాళ్ళ మీద వాక్యం చదువుతున్నప్పుడే ఎరిగాను, కానీ లెక్చర్స్ విన్నప్పుడు నాకు అర్థం కాలేదండి. చరిత్ర తెలిసింది, కొన్ని నెంబర్స్ తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలుస్తాయి, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. కానీ దైవ జ్ఞానం అనేది దేవుని సందులో కనిపెట్టినప్పుడే పొందుకుంటాం. ఈ భేదాలు, రకరకాల భేదాలు, నేను క్రీస్తుకు చెందినవాడిని, మీకు అందరికంటే సుపీరియర్, మా సంఘం పెద్దదంటే మా సంఘం గొప్పది, మా పాస్టర్ గారు గొప్పవాడంటే మీ పాస్టర్ గారు గొప్పవాడు. అదే లోకల్లో పొలిటికల్గా అలా చూస్తున్నామండి మనం. అదే వ్యవస్థ ఈ రోజున సంఘాలలో చూస్తున్నప్పుడు క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు అంటున్నాడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామంలో మీరు ఏమన్నా బాప్తీసం పొందారా? ఎవడు వాక్యం చెప్పినా ఆ వాక్యం దేవునిది కదా. ఎవరు ప్రార్థన చేసినా అది ఆయన నామములో చేసిన ప్రార్థన వలన కదా. ఒక వ్యక్తిని దేవుడు మన జీవితాల్లో వాడుకున్నాడు, ఆయన కృతజ్ఞత కలిగి ఉండొచ్చు మనం. కానీ మనల్ని రక్షించిన వారు ఎవరండి? ప్రభువే. ఈ రాత్రి సభలో మీరు ఉన్న వారందరూ మీరు క్రైస్తవులా? వినవలేదా? క్రైస్తవులు ఎవరో చేయి చూపించండి. హల్లెలూయా.
రక్షించబడ్డ వారు ఎవరో చేయి చూపించండి. ఆమేన్. బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరో చేయి చూపించండి. అబ్బా, చాలా అలర్ట్గాను అన్నీ పొందారు మీరు. ఇంకేంటి? ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరో చేయి చూపించండి. ఏంటి కొంతమంది తగ్గారా? ఓకే. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ప్రభువు నమ్ముకుంటే ఏదో పెద్ద త్యాగం చేశామనుకుంటున్నారు. మీకు అది ఎంత భాగ్యం అనేది గుర్తించడం లేదు. క్రీస్తులో భేదాలు లేవు, కులమత భేదాలు లేవు, ధనవంతులు పేదలన్న తారతమ్యాలు లేవు. ఈ వెస్ట్ గోదావరిలో నేను సేవ చేస్తున్నప్పుడు చాలా చర్చెస్లో స్త్రీలు మాత్రమే ఉంటారు, పురుషులు ఉండరు. ఒక 4-5 ఉన్నారంటే వాళ్ళని అయ్యగారు రెండే చెప్పి స్టేజ్ పక్కన తీసుకెళ్ళి కుర్చీలు వేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి నేను కూర్చున్నది పక్కన కూర్చుంటే వాళ్ళు వచ్చిన కాడించి చుట్టాసులు వచ్చేది నాకు. ఈ చుట్టలోకి ఎదుగురా బాబు, ఏమయ్యా బాబు ఈ చుట్టాలు ఏమన్నా మీకు చుట్టాలా అటు అయ్యగారు రావటమే గొప్ప మన సంఘానికి. ఏంటండి ఈ భేదాల మూలనే పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించడం లేదండి. దేవుని కార్యాలు ఆగిపోతున్నాయి. ఈ రోజున క్రైస్తవులందరూ ఏకమహృదయులైతే భేదాలు ఉన్నాయి. ప్రభు చెప్పాడు, పౌలే అన్నాడు, భేదాభిప్రాయాలు ఉండడం మంచిదే, వ్యత్యాసాలు ఉండడం మంచిదే. దేవుడు మనకు 5 ఏళ్ళు ఇచ్చాడు. 5 ఏళ్ళు ఒకలాగా లేవు, ఒకలాగా ఉన్నాయి. 5 ఏళ్ళు ఇది లావుగా ఉంది, నేను చూపుడు వేలు ఏంటండి మధ్య వేలు ఎత్తుగా ఉంది, ఇది వీక్ ఫింగర్ అంటారు, రింగు సఫరింగు, ఇదేమో చిటికి నేళ్ళు అన్నీ కలిసి పనిచేసినప్పుడు సంఘములో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. మారు మనసు అనుభవం కావాలి, బాప్తిసం పొందాలి, సాక్షులుగా ఉండాలి, ప్రవచన వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి, ఉపకారం చేసేవాళ్ళు ఉండాలి. అన్నీ కలిపి చేస్తే ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు. అందరూ కలిసి సంఘాభివృద్ధి కొరకు ప్రయత్నం చేయండి. అన్ని తలాంతులు పెట్టి సంఘాభివృద్ధిని కలిగించమని ప్రభు చెబితే, మా సంఘంలో ఉన్న మ్యూజిక్ ఏ సంఘంలో లేదని ఒక ఆయన అంటే, మా సంఘంలో ఉన్న మర్మాలు మరో సంఘంలో లేవని ఇంకొక ఆయన అంటే, మా సంఘంలో జరిగే స్వస్థతలు మరి ఎక్కడ జరగమని ఇంకొక ఆయన అంటుంటే, మేము మాట్లాడినట్టు భాషలు మరి ఎవడో మాట్లాడలేదని ఇంకొకడు అంటుంటే, దేవుని రాజ్యాన్ని కట్టకుండా ఎవడి రాజ్యాన్ని వాడు కట్టుకుంటుంటే పరిశుద్ధాత్మని కార్యాలు జరగటం లేదు. అపవాది క్రియలు ముమ్మరంగా సాగిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలమైన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఎదుటి వారిని మనకంటే యోగ్యులుగా ఎంచాలి. నా జీవితంలో నేను నేర్చుకున్నాను అది. మీ ఎదుట ఉన్నవారు మీకంటే యోగ్యులుగా ఎంచండి. మీ వయసులో పెద్దోళ్ళు చిన్నోళ్ళు, అనుభవంలో పెద్దోళ్ళు చిన్నోళ్ళు. కొంతమంది చిన్నోళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. పెద్దోళ్ళగా మనం పెద్దోళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. చిన్నవారు ఈ పాతకాలం మనుషులు అన్నవారి దగ్గర నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఈ తరం వారి దగ్గర నేర్చుకోవాల్సిన టెక్నాలజీ ఉంది. ఒక దేవుని సేవకుడు ఈ రోజున మనం కలిసిమెలిసి పనిచేసినప్పుడు క్రీస్తు రాజ్యాభివృద్ధి జరుగుతుంది. కానీ విభజనలు తీసుకొని వచ్చినప్పుడు అపవాది కార్యాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మని కార్యాలు నిలిచిపోవటం జరుగుతున్నాయి. కొరింథీ సంఘం అన్ని రకాల వాళ్ళు మారారండి. రోమన్స్, గ్రీక్స్, జ్యూస్, అన్ని తరగతుల వాళ్ళు మారారు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమైంది. అందుకనే పౌలు వారికి ఒకే పాఠం చెప్పారు, మీరు తగ్గించుకోండి, ఒకరితో ఒకరు ఏకీభవించండి, ఒకరితో ఒకరు మనస్సు కలపండి, ఒకరినొకరు ఘనపరుచుకోనండి, ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఏక మనస్సు. మీ కుటుంబంలో ఏక మనస్సు ఉందా? కుటుంబంలో ఏక మనస్సు ఉందా? భార్యాభర్తలుగా మీ ఇద్దరి మీద ఏక మనస్సు ఉందా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే వింటుంటే భలే తమాషాగా ఉంటుంది. నాకైతే ఇంట్లో గొడవ పెట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. మీరు చెప్పండి, నేనేమంటానంటే, నువ్వు వెళ్ళి కూర్చో, చెప్పండి బ్రదర్. ఇంకా ఆమె చెప్తాడు ఇంత పెద్ద చేత భారతం, అట్టండి ఇట్టండి అసండి. నేను అసలు చాలా మంచోడండి, నేను అంతా దెయ్యమే. సరే మీరు రామ్మా, చెప్పమ్మా, ఏంటమ్మా నీ బాధ ఏంటమ్మా? ఏం చెప్పంటారండి బాబా, సాతాన్ని కట్టుకున్న కాడించిన మనశ్శాంతి లేదు.
ఆయన మీద ఇన్నే చెప్పొద్ది. మరి నువ్వమ్మా అసలు నేను ఎప్పుడు నోరు ఎత్తనండి, నేనేం అన్నండి. అసలు ఆమెమో ఎంతో మంచిదంట, అన్నీ ఆయనంట. ఆయన అడిగితే ఆయన అంటే ఇది ఎట్లా? ఇంకెప్పుడు అందులో సామరస్యం వస్తుంది? ఏంటండి, ఏక మనసు లేదు. కలిసే కాపురం చేస్తున్నారు, కలిసే జీవిస్తున్నారు, కలిసే ఉంటున్నారు, కానీ మనస్సులు కలవటం లేదు. పరిశుద్ధాత్మని కార్యాలు జరగవండి. ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తాడు. దయచేసి భార్యాభర్తలుగా వివాహమైన వారిని ప్రభునామంలో కోరుతుంది ఏంటంటే, మీరిద్దరూ కలిసి ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు మీ హృదయాలను ఏకపరుస్తాడు. మీరు నిజంగా మీ బిడ్డల క్షేమాన్ని కోరితే, మీ బిడ్డల అభివృద్ధిని ఆశిస్తే, మీ బిడ్డలు లోకంలో దేవుని దృష్టిలో గొప్పవారు వాళ్ళని ఆశిస్తే, భార్యాభర్తలుగా మీరు ప్రార్థించటం వాటి ప్రభావం మీ బిడ్డల మీద ఉంటుంది. భార్యాభర్తలే ఒకరితో ఒకరు ఏకమనసులో లేనప్పుడు ఆ కుటుంబంలోని ఐక్యత ఉండదు, ఆ పిల్లల మధ్య ఐక్యత ఉండదు, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య ఐక్యత ఉండదు. కుటుంబాలు అందుకే విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పౌలు ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఎలాగో కలిసి ఉండాలి, మనందరము దేవుని జత పని వారిమి. ఒక్కొక్క అధ్యాయంలో చూసుకుంటూ పోతే నేను ఇవన్నీ కవర్ చేయలేను, కానీ మనమందరం దేవుని జత పని వారిమి. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, అభివృద్ధి కలుగజేయవాడు ఎవరు? దేవుడే. చూడండి, ఒక్క మనిషి రక్షించబడ్డాడంటే అతని రక్షణకు దేవుడు అనేకుల్ని వాడుకుంటాడండి. ఎవరో ఒకరు మందిరాన్ని తీసుకొచ్చారు, ఎవరో ఒకరు పలకరించారు, ఎవరో ఒకరు పాట పాడారు, ఎవరో ఒకరు వాక్యం చెప్పాడు, మరొకరు ప్రార్థనలు నడిపించారు, మరొకరు కౌన్సిలింగ్ ఇచ్చాడు. చివరికి అతడు రక్షించబడి గొప్ప విశ్వాస అయ్యాడు. దీనికి కారణం ఎవరు? ఆ పాస్టర్ గారు మాత్రమేనా అంటే మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఎంతో మందిని వాడుకున్నాడు. ఐక్యత లేకపోతే మీ సంఘములో, ఐక్యత లేకపోతే నీ కుటుంబంలో, ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పిస్తుండగా మీరు భేదాభిప్రాయాల నుండి విడిపించబడినట్లుగా పశ్చాత్తాపడండి. 5వ అధ్యాయంలోకి వెళ్తే, విశ్వాసుల మధ్యలో జారత్వం ఉందని వింటున్నాను. అది కాదండి, యేసుక్రీస్తుని ఎరిగామని, రక్షించబడ్డామని, దేవుని బిడ్డలమని చెప్పే మనం ఈ వ్యభిచార తరములో ఉన్న ఈ తరము వారితో మనం వేరై ప్రత్యేకంగా ఉండడానికి బదులు ఈ లోక వేష భాషలను అనుసరిస్తూ ఉంటే, లైంగిక కార్యాలకు చోటిస్తుంటే, కామాతురతకు చోటిస్తుంటే, కామ సంబంధమైన కథలు పాటలు వినేవారిగా చూసేవారిగా ఉంటుంటే జారత్వము కాదా? వ్యభిచారము కాదా? వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తను హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని ఎరిగిన వాడు తన శరీరము దేవాలయం అని ఎరగాలి. అదే పౌలు అంటున్నాడు ఈ కొరింథీ సంఘంలోని. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. దేవుని ఆలయం పరిశుద్ధం. రక్షించబడ్డావనే నీవు లోకముతో పాపముతో చేరకుండా నీ శరీరాన్ని ఘనతయందు పరిశుద్ధతయందు నీ ఘటాన్ని కాపాడుకోవాలి. ఎంతమంది క్రైస్తవులు హృదయ శుద్ధిని ప్రేమించేవారిగా ఉన్నారు? ఎంతమంది విశ్వాసులని చెప్పబడేవారు ఈ లోక సంబంధమైన, కామ సంబంధమైన, శారీర సంబంధమైన కార్యాలకు దూరంగా ఉన్నారు? కొరింథీ సంఘం ఆరితేరిన విశ్వాసులు అంటూనే ఉన్నారు, మాకు వాక్యం తెలుసు అన్నారు, మాకు కేఫా తెలుసు, మాకు అపోల్లో తెలుసు, మాకు పౌలు తెలుసు, మాకు క్రీస్తు తెలుసు అంటూనే ఈ శారీర సంబంధమైన కార్యాలలో ఐక్యత లేని వారిగా, విశ్వాసం లేని వారిగా, పరిశుద్ధతను ప్రేమించని వారిగా ఉండడం చూస్తున్నాం. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ, ఏమయ్యా మీరు ఒకరి మీద ఒకరు ఇలా కేసులు పెట్టుకుంటారేంటి? విశ్వాసులు ఒకరి మీద ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఏంటి? విశ్వాసులు తగాదాలు పడి కోర్టులకు వెళ్ళటం ఏంటి? దేవుని బిడ్డలకు న్యాయం తీర్చడానికి అన్యుడు తీర్పు తీర్చడం ఏంటి? అయ్యో అయ్యో అయ్యో! ఎన్ని స్థలాలలో ఇవాళ ఆలయాల విషయంలో, స్థలాల విషయంలో కోర్టులకు ఎక్కి సంఘాలు కోర్టు కేసుల్లో నడుస్తున్నాయో చూస్తే గుడ్డ పగిలిపోతుందండి. దేవుని హృదయం ఎంతగా వేదన పడుతుందో. మందిరం అంటే ఆయన శరీరం, ఆయన శరీరాన్ని చీల్చేస్తున్నారు ఇవాళ. కోర్టుకి వెళ్ళకండి. ఒక క్రైస్తవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఒక క్రైస్తవుడు కోర్టులో మెట్టులు ఎక్కాల్సిన అవసరం లేదు. మన న్యాయాధిపతి ఎవరండి? లంచం పుచ్చుకోనివాడు, పక్షపాతం లేనివాడు. న్యాయం నీ పక్షంలో ఉంటే ప్రభు నీ పక్షంలో ఉన్నాడు. అన్యాయముగా విడిచిపెట్టిన, ఎవరి కాలంలో విడిచిపెట్టిన భార్య నిమిత్తమై ప్రభు ఉత్తరవాదిగా ఉంటాడన్నాడు. నీ వ్యాజ్యం ప్రభు నీ కోసం నీ పక్షంలో ఉండి వాదిస్తాడమ్మా. నువ్వు కోర్టుకు వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం లోకానికి తీర్పు తీర్చే స్థాయిలో ఉండాలని దేవుడు కోరుతుంటే మనం లోకస్తుల ద్వారా తీర్పు తీర్చుకుంటున్నాం ఏంటి? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రైస్తవుల్ని విమర్శించేవారు, బోధకుల్ని విమర్శించేవారు కుప్పలు తెప్పలైపోతున్నారండి. ఎంత అసభ్యంగా ఒక సేవకుడు మరొక సేవకుడిని విమర్శించుకోవటం, మన కన్నును మనమే పొడుచుకోవటం అనేది సర్వసాధారణమైపోతుంది. ఇవి అపవాది క్రియలు అనేది మనం గుర్తించడం లేదు. పాపం అంటే ఏదో మురికి పాపాలు, కొన్ని తాగుబోతాను, వ్యభిచారాలు, నీచమైన కార్యాలు అనుకుంటున్నావే కానీ ఇలాంటివి కూడా అపవాది తంత్రాలని. వాడు సంఘాన్ని విభజించడానికి, విశ్వాసిని చెడగొట్టడానికి, దేవుని నామానికి సిగ్గు తీసుకురావడానికి కలిగించే భేదాలని గుర్తించటం లేదు. 6వ అధ్యాయంలో చూస్తే మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగలిగిన బుద్ధివంతుడు మీలో ఒకడైనను లేడా? ఎందుకు తీర్చరు? ఇప్పుడు క్రైస్తవులే తీర్పు తీరుస్తున్నాడు. ఎందులో తెలుసా? సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలోకి ఎందుకు వెళ్తావు? ఓ పాస్టర్ గారి విషయంలో నువ్వు ఏదైనా అడగాలంటే నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు. మళ్ళీ పక్క ఊరందరికీ చెప్పటం ఎందుకు దాని గురించి? అయ్యయ్యో, ఈరోజు క్రైస్తవులు రంగులు మారుస్తున్నారండి. ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోనికి, ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోనికి కుప్పకొంతలు వేస్తున్నారు. నేను బాప్టిస్ట్ చర్చిలో పుట్టాను, లూథరన్ చర్చి మా నాన్న పెద్ద, సంఘ పెద్ద. ఆ తర్వాత మరో చర్చిలోకి వెళ్ళి ఆత్మను పొందాను, ఇంకో చర్చిలోకి వెళ్ళి బాప్టిజం పొందాను, ఇంకో చర్చిలోకి వెళ్ళి వరాలు పొందాను. ఇప్పుడు నేను గాలికి తిరుగుతున్నాను. మరి ఇంకంతే. ఒక కాపరి లేడు నీకు, ఒక అజమాయిషి లేదు నీకు, ఒక నాయకుడు లేడు నీకు. ఏంటండి చివరికి అన్నీ తెలుసుకొని అమెరికా వెళ్ళి థియాలజీ చదివచ్చాను, యేసు ప్రభు దేవుడే కాదని బోధ చేస్తున్నారంటే ఎక్స్ క్రిస్టియన్ అనే మాట ఎక్కడ బైబిల్లో లేదండి. ఇవాళ ఎక్స్ క్రిస్టియన్స్ తయారవుతున్నారు. అయ్యో, మెట్ట సిద్ధాంతాన్ని నేర్చుకునే వాడికి అంతరంగ శుద్ధి రాదండి. ఇక్కడ సంఘంలో ఒక్క విషయం వదిలిపెట్టలేదండి పౌలు సంఘాలకు. క్రైస్తవులకు చెందినవి జగడాలొద్దు, జారత్వం వద్దు, భార్యాభర్తల బంధం ఏంటో అని 7వ అధ్యాయంలో ఉంది. మీరు చదవండి, తర్వాత చదవండి. భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెళ్ళిళ్ళ విషయంలో ఎలా ఉండాలి అని రాసుకుంటూ వచ్చాడు. సువార్త ప్రకటన అంటే తమాషా కాదు, సువార్త ప్రకటన అంటే వ్యాపారం కాదు. అయ్యో, సువార్తను ప్రకటించడం నాకు శ్రమ. ఇతరులకు బోధించడం కాదు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఒక సేవకుడు నలగకుండా, ఒక సేవకుడు కాలకుండా, ఒక సేవకుడు త్యాగం చేయకుండా, ఒక సేవకుడు సమర్పించుకోకుండా, ఒక సేవకుడు సిలువెత్తుకోకుండా శిష్యులను తయారు చేయలేడు. పౌలు చెప్తున్నాడు, నిజమైన క్రైస్తవ సేవ అంటే కన్నీరు, పోరాటం, యుద్ధం, అపవాదితో యుద్ధం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభు బల్ల గురించి చెప్తున్నాడు. చాలామంది ప్రభు బల్ల ఒక ఆచారం అయిపోయిందండి. వాళ్ళ ప్రభు బల్లను ఎంత జాగ్రత్తగా చేయాలో, ఎంత కృతజ్ఞతతో చేయాలో, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడన్నాడు ప్రభు. ఆయన సిలువను, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన చిందించిన రక్తములో ఉన్న ఆ శక్తిని గుర్తించుకొని, ఆయన పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను స్వతంత్రించుకున్నట్లుగా మోకాళ్ళ మీద విశ్వాసంతో రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వదిలేసి, ఇవాళ చక్కగా ప్యాక్ చేసిన ఆ ద్రాక్షరసము దాని మీద ఒక చిన్న చిప్పు లాగా ఉంటుంది, ఆ గుమ్మంలో ఇచ్చేస్తారంట. అక్కడ వచ్చేటప్పుడే విశ్వాసులకి, అవిశ్వాసులకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇదేమన్నా ప్రసాదమా? అయోగ్యంగా దేవుని ప్రభు బలలో పాలు పబ్బులు పొందితే మీరు పరీక్షించుకోకుండా పొందితే మీరు అందుకే చాలామంది రోగిగ్రస్తులు అయి ఉన్నారు. తను తాను పరీక్షించుకోకపోతే మీరు క్రీస్తుని రక్తము నిమిత్తమై దోషులు అవుతారు. 11వ అధ్యాయంలో ఉంది కొరింథీయులకు రాసిన పత్రికలో. ఒక్కొక్క విషయం చూస్తే ఇవాళ
సంఘ పరిస్థితులు చూస్తే చాలా చోట్ల ఇలాంటి విభజనలు చూస్తున్నాం. సంఘం అనేది ఐక్యత కలిగి ఉండాలి. సంఘ సభ్యులందరూ, విశ్వాసులందరూ ఏకమనస్కులై ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి, మేము ఎలాగున్నా పర్వాలేదు, నువ్వు పాస్టర్ కదా అంటారు. అట్లా లేదు బైబిల్లో. పాస్టర్ అవని, సంఘ పెద్దవని, విశ్వాసవని ప్రతి ఒక్కడు పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీకో బైబిల్, నాకో బైబిల్ కాదు. బోధ వినేవాడు ఎలా ఉండాలనుకుంటున్నావో బోధించేవాడు నువ్వు అలా ఉండాలి. బోధించేవాడు ఎలా ఉన్నాడో బోధ వినేవారు కూడా ఆ స్థాయికి ఎదగాలి. అది దేవుని ప్రణాళిక. మన నాథుడు, మన గురువు, మన ప్రభువు, మన నాయకుడు ఆయనే. మనమందరము ఆయన పిల్లలము అన్న భావం చూపిస్తున్నాడు. ఒక చాప్టర్ అంతా కూడా కేంద్రీకరించాడు ప్రేమను గురించండి. అసలు ఈ క్రైస్తవత్వానికి మూలమే ప్రేమ. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, మీరేంటి అస్తమానం ఆయన్ని కోట్ చేస్తారంటారేమో. మేమిద్దరం కలిసి చాలా సభల్లో బోధించామండి. ఆ ఏక మనసు, ఆ యొక్క అభిషేకము, ఆ నడిపింపులు ఈరోజు నాకు అందరితో కలవటం లేదు. అనుభవజ్ఞులైన దైవజనుల్ని చాలామందిని మనం పోగొట్టుకుంటున్నాం. వారి విలువను మనం ఎరగలేకపోతున్నాం. వారు బైబిల్ని నెమరవేసిన గొప్ప దైవజనులు. ఆ తరం వారు చాలామంది దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు ఎంత సారముందో అవి మర్చిపోలేకపోతున్నాం. బైబిల్ అంతా గట్టిగా పట్టుకొని పిండి జ్యూస్ చేస్తే అందులో నుంచి 2 పదాలు బయటకు వస్తాయంట, ప్రేమ. బైబిల్ సారం అంతా ఏంటి? ప్రేమ. ప్రేమ లేని క్రైస్తవుడే కాదు. విశ్వాసం ఉన్నా, భాషలు మాట్లాడగలిగిన, కాల్చబడడానికి శరీరం ఇచ్చిన, కొండలను పెకలించే విశ్వాసం ఉన్నా, పేదలకు నీ ఆస్తి అంతా పంచిపెట్టిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. క్రైస్తవుల్లో ప్రేమ లేకపోతే, క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ లేకపోతే, సంఘములో ప్రేమ లేకపోతే, యేసునామమును విశ్వసించిన విశ్వాసులందరూ ఏక ప్రేమతో, ఏక భావముతో, ఏక అభిప్రాయంతో ప్రార్థించకపోతే వారి జీవితంలో ఏం చూడలేరు. పౌలు ఇంకోటి చెప్పాడంటే, ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో కూడా ప్రాస్పారిటీ ఏంటండి? ఈ రోజున డబ్బును ఆశించి పరిచర్య చేసే సేవకులు ఉన్నారు. డబ్బును, లోకాభివృద్ధి పొందట కొరకు ప్రభువు నమ్ముకున్న విశ్వాసులు ఉన్నారు. ఆ రోజు కూడా అటువంటి వారితో చెప్పాడు, 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వాడిని ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉంటాం. యేసుక్రీస్తును నమ్ముకున్నది ఉద్యోగాలు వస్తాయని, స్వస్థతలు కలుగుతాయని, పెళ్ళిళ్ళు జరుగుతాయని, పిల్లలు పుడతారని, వీసాలు దొరుకుతాయని, ఇవన్నీ వస్తాయండి. కానీ వీటి కోసం ప్రభువుని నమ్ముకోవద్దు. ప్రభువును నమ్ముకున్నది రక్షించబడతావు, మరణించిన తర్వాత ఆడ రాజ్య వారసుడు అవుతావు, ఇహమందు పరమందు దేవుడిచ్చే దీవెనలు పొందుతావు. అసలు రక్షణ కొసరు అభివృద్ధి. కొసరు పట్టుకోవాలి, అసలు వదిలేస్తే. ఈ వెస్ట్ గోదావరి ఉన్నప్పుడు నేనే వెళ్ళేవాడిని కాయగూరలు కొనటానికి. బీరకాయలు అవి కొనుక్కున్న తర్వాత కొసరయ్యమ్మ అంటే కొత్తిమీర కట్టేసేవాళ్ళు. ఏంటంటే ఇంకొంచెం కొసరయ్యమ్మ అంటే కరేపాకు కట్టేసేవాళ్ళు. అంతే. అన్నీ కొనుక్కున్నాక చాలా కొన్నాను కదా ఏమంటే ఇంకో కట్టేసేవాళ్ళు. నువ్వు ఏం కొనుక్కోకుండా అయ్యంత కొత్తిమీర అంత అంటే అది కొసరండి అంటే, అయితే 4 కొత్తిమీర కట్టలు 3 కరేపాకు కట్టలు ఏమంటే కుదురుద్దా? వెనకటి కూడా అలాగే ఇడ్లీ, ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఎంత, దోశ ఎంత అని అడిగాడట. చట్నీ ఎంత, చట్నీ సాంబార్ ఫ్రీ అన్నాడంట. అయితే 4 చట్నీలు 5 సాంబార్లు ఇమ్మన్నాడంట. ఇది తింటే అది ఫ్రీ అంటే తినకుండానే ఫ్రీది కావాలంట. ఏంటండి? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీవు కలిగినదన్నీ ఆశీర్వదిస్తాడన్నాడు. నువ్వు అడగకుండానే నీకేం కావాలో నీకు తెలుసు. నీ ఉద్యోగాల నిమిత్తం, నీ జీతాల నిమిత్తం, నీ ఆహారం నిమిత్తం, నీ వస్త్రాల నిమిత్తం మీరు దిగులు పడొద్దు. ఏం తిద్దుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని చింతించకండి. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. పరలోక రాజ్య వారసుడిగా మీరు మారండి. మీ మారు మనసు పొందండి. ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యానికి వారసులు కాలేరని ప్రభు చెప్పిన మాట ప్రకారం రక్షించబడితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతామండి.
కానుకల విషయం కూడా చెప్పేసి ముగించేశాడండి. చివరికి కానుకల విషయం చెబితే పాస్టర్గారులను, దశమ భాగాలు తినే పాస్టర్లు, డబ్బుల కోసం పోగేసుకునే పాస్టర్లు, బాబా కాదండి. కానుకేసేవారు మీరు ఎవరికి ఇస్తున్నారు? పాస్టర్కి ఇస్తున్నారా? ప్రభుకి ఇస్తున్నారా? ఎవరికి ఇవ్వటం లేదా? అందుకే అలా ఉన్నారు. అయితే ఇయ్యుడి మీకు ఇవ్వబడును, పిసినితనంతో కాక, సంకుచితంతో కాక, సణుక్కోక, గొణుక్కోక, హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి అది ఇచ్చే విధానం ఒకటి ఉందండి. ఏదో నువ్వు 100 ఇస్తే 1000 వస్తుంది, 1000 ఇస్తే 1,00,000 వస్తుంది అన్నట్టు ఇవ్వకండి. లాటరీ టికెట్ కొన్నట్టు కాదు దేవునికి ఇచ్చేది. కృతజ్ఞతతో దేవునికి ఇచ్చేది కానుక. దేవునికి ఇచ్చేవారు కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఇమ్మన్నాడు దేవుడు. కానీ ఇంత ఇచ్చి అంత చెప్పుకునే ఈరోజు భక్తుల వలనే దేవుని నామానికి దూషణ వస్తుందండి. దశమ భాగాలు దేవుని సొమ్ము. దశమ భాగం ఒక మందిరాల్లోనికి తీసుకొని రండి అని వాక్యంలో చెప్పింది. పాస్టర్ గారి చేతుల్లో పెట్టమని ఎక్కడ అనలేదు. పాస్టర్ గారికి మీరు ఏదన్నా ప్రేమతో ఇవ్వాలంటే ఒక చేతి కానుక ఇవ్వండి. కానీ మందిర క్షేమాభివృద్ధి కొరకు, సువార్త వ్యాపకం కొరకు, దేవుని మందిరంలో ఫుల్ టైం వర్కర్స్, సేవలు, ఉద్యోగాలు వదులుకోడి, సమస్త వదులుకోడి, రాత్రి పగళ్ళు దేవుని సేవ చేసే పరిచారకుల కొరకు, వారిని మెయింటైన్ చేయటం కొరకు కానుకలు కావాలి. కానీ ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ పాస్టర్లు పడ్డారు, వ్యాపారాలు చేసుకుంటూ పాస్టర్లు పడ్డారు. ఇవన్నీ వాక్యానుసారమైనవి కాదు. ఈ కొరింథీ సంఘములో ఆ దినాలలో ఉన్న ఈ భయంకరమైన తత్వమే ఈ అంచె దినాలలో కనబడుతూ ఉంది. క్రైస్తవత్వం అనేది విస్తరిస్తున్నట్టు కనబడుతుంది, కానీ లోతు లేని జీవితాలను చూస్తూ ఉన్నాం. ఈ అంచె దినాలలో ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం కనబడతలేదు, ప్రతిదానికి రుజువులు కావాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ప్రభు రాకడ అతి సమీపంగా ఉందండి. ఈ రాత్రి కొరింథీ క్రైస్తవులాగా ఉన్నారా? రాజమండ్రి క్రైస్తవులాగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులాగా ఉన్నారా? ఆనాటి శిష్యుల్లాగా భగభగమంటే మంటతో క్రీస్తు కొరకు ప్రాణాలు సైతం లెక్క చేయక, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ, ఆత్మల జాలరేగా, ఆధ్యాత్మిక జీవితంలో ఫలించువారిగా, ఆత్మ ఫలములు ఫలిస్తూ ప్రభువును మహిమపరిచేవారిగా ఉన్నామా? పరీక్షించుకోవడానికే ఈ ఉద్యోగ సభలు. మీలో జారత్వమైనను, వ్యభిచారమైనను ఉండకూడదు. లోకంతో స్నేహం, దేవుడితో వైరం. ఈ లోకాధికారి అయిన అపవాదికి మనం చోటిచ్చే వారిగా ఉండకుండా, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని, నన్ను నేను దేవునికి సమర్పించుకుంటున్నాను అని చెప్పగలిగే రీతిగా ఉందాం. ఐక్యత కొరకు ప్రార్థిద్దాం, హృదయశుద్ధిని ప్రేమిద్దాం, వ్యాజ్యాలు చేయకుండా ఉందాం. ఒకరినొకరు విమర్శించుకునే వారిగా కాక, కక్షలు సాధించేవారిగా కాక, ప్రేమలో ముందుకు సాగుదాం. క్రీస్తు సారూప్యంలో వలసపడదాం. దేవుని నామానికి మహిమ వచ్చేటట్టుగా ఒక చిన్న ఉద్యమం ఈ గ్రౌండ్లో ఈ రోజున రగులుకుంటే, ఇది ప్రపంచవ్యాప్తముగా దేవుడు రగులుకునేటట్టు చేయగలిగే దేవుడిగా ఉన్నాడు. దేవా, నీ అగ్నిని పంపించు, మమ్మల్ని వెలిగించు అని ప్రార్థన చేద్దాం. దయచేసి లేచి నిలబడండి. ఈ ప్రార్థన సమయంలో ఎవరు వెళ్ళొద్దు, వీలైనంత వరకు చివరిదాకా ఉండండి. పరిశుద్ధాత్ముడు నీలో అన్నీ లేకపోయినా, ఏ లోపముందో, ఏ కొరత ఉందో, ఏ బలహీనత ఉందో దాని నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను పరిపూర్ణమైన క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవుడిగా నిన్ను మలచటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి పెద్దలు, చిన్నలు, పిల్లలు, యవనస్తులు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన సమయంలో పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మనలో జరిగించినట్లుగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఆరాధ్య దైవమా, నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఇదే వందనం, ఇదే వందనం,
ఇదే వందనం, ఇదే వందనం. ఆరాధ్య దైవమా, నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా. ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. తగని వాడనైన నా అతిథి వైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. తగని వాడనైన నా అతిథి వైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. నా విమోచక, నా సహాయక, నా విమోచక, నా సహాయక, నా హృదయ సీమనేలే యేసు నాయక, నా హృదయ సీమనేలే యేసు నాయక. ఇదే వందనం. అందరూ వందనాలు చెప్దాం. ఇదే వందనం. ఎక్కడో ఉన్న నన్ను పిలిచి ఎంత గొప్ప రక్షణ ఇచ్చావయ్యా, ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నీ సువార్తను వినే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, క్రైస్తవుని చెప్పుకునే ధన్యత నాకు ఇచ్చావయ్యా. నీ నామాన్ని ధరించిన నేను నీవు ఆశించిన స్థాయిలో బ్రతుకుటకు నాకు సహాయం చేయని ప్రభుని అడుగుదాం. పరలోకముని విడిచి వచ్చిన ప్రభువా, నా కోసం కలువరి సెలవులో ప్రాణమిచ్చిన దేవా, తగని వాడినైనా నన్ను, దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను రాజులైన యాజక సమూహంలో చేర్చి నీ రాజ్య వారసుడిగా చేసుకున్నటకై నా కొరకు చేసిన యాగము కొరకై వందనములయ్యా. ఇదిగో నా జీవితమయ్యా, ఇదిగో నా స్తుతి కృతజ్ఞతలయ్యా, ఇదిగో అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానని స్వరమెత్తి దేవుడితో చెప్పండి. దిక్కులేని నన్ను హక్కుదారుడిగా చేసితివి, మక్కువతో నా దోష శిక్ష బాపితివి. అవునయ్యా, దిక్కులేని నన్ను హక్కుదారుడిగా చేసితివి, మక్కువతో నా దోష శిక్ష పాపితివి. నా ప్రాణనాథుడా, నా ప్రేమ పాత్రుడా, నా ప్రాణనాథుడా, నా ప్రేమ పాత్రుడా, నీ దివ్య సేవ చేయ ధన్యమాయనే, నీ దివ్య సేవ చేయ ధన్యమాయనే. అందరూ పాడదామండి. ఇదే వందనం. అందరూ మనస్ఫూర్తిగా దిక్కులేని నన్ను హక్కుదారుగా చేయడానికి నా కోసమై కలువరి సెలవులో ప్రాణమిచ్చిన యేసయ్యా, నన్ను రక్తమిచ్చుకున్న ప్రభువా, నీకు వందనాలని దేవుడితో చెబుదాం. అందరూ నోటి తెరిచి వందనాలు. ఇదే వందనం,
రెండు చేతులు ఆకాశం వైపెత్తి, వందనాలయ్యా, నా కోసం పరలోకాన్ని దిగి వచ్చిన యేసయ్యా, నీ ఉండు చోట నేను ఉండాలని, నీ రాజ్య వారసుడు అవ్వాలని నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువా, రక్తము చిందించి నన్ను విమోచించిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. దిక్కులేని వాడిగా నేనున్నప్పుడు, తగని వాడిగా నేను బ్రతుకుతున్నప్పుడు, అపవాదికి చోటించి అక్రమాలలో నశించిపోతున్నప్పుడు, నా కొరకు నీ సేవకుడి పంపి నీ సువార్తను వినిపింపజేసిన యేసయ్యా, నా కొరకు రక్షకుడుగా ఈ లోకంలోని కరుతెచ్చి శిలువ యాగము ద్వారా రక్షణ కార్యాన్ని సిద్ధపరిచిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. మరణ పడకల మీద నుండి కాపాడిన దేవా, నీకు వందనములు. సాతాను ఉచ్చుల్లో నలిగిపోతున్నప్పుడు నన్ను విడిపించిన దేవా, నీకు వందనములు. నీ కొరకు బ్రతకాలనే ఆశ దయచేయి. నిజ దేవుణ్ణి వెంబడించేవాడిగా, నీ అడుగు జడలను అనుసరించేవాడిగా నాకు సహాయం చేయా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాల్లో వీటికి అయిపోతుంది. ఏంటి నీలో అసూయ ఉందా? మోహ చూపులు, కామాతృతలున్నాయా? లైంగిక పాపాలకు చోటిచ్చావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? అసూయతో ఉన్నావా? క్షమించలేని మనసుందా? పాపానికి ఇంకా నీ జీవితంలో చోటు ఉందా? అయ్యో, యేసయ్య నీ కొరకు యాగమైనాడు. ఈ రాత్రి మరొకసారి నిన్ను కడిగి 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 నిన్ను శుద్ధీకరించాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధుడిగా నిన్ను తీర్చిదిద్దాలని, నీతివంతుడిగా తీర్చాలని, రాజులైన యాజక సమూహంలో నిన్ను చేర్చాలని, వక్ర జనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించినట్లుగా క్రీస్తు ప్రేమను ప్రచురింపజేసేవారిగా ఉండినట్లుగా దేవుడు నిన్ను అభిషేకించాలని ఆశిస్తున్నాడు. ఎంతకాలం నిర్జీవమైన క్రైస్తవ జీవితంలో ఉంటావు, నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటావు. అనుదినం ఆయన వాక్యాన్ని పఠిస్తున్నావా? మోకాళ్ళలోనే ప్రార్థిస్తున్నావా? వాక్యానుసారంగా జీవించుటకు, భయముతో వణకుతో నీ రక్షణ కొనసాగించుకున్నటకు ఆశిస్తున్నావా? ఇదిగో దేవుడు నీకు తోడై ఉంటానని, నిన్ను బలపరుస్తానని, నీ ప్రతి అవసరత తీరుస్తానని, ఇహమందు పరమందు కూడా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచగలిగిన గొప్ప సజీవుడైన క్రీస్తు మన మధ్య ఈ రాత్రి ఉన్నాడు. యేసయ్యా, నడినెత్తి నుండి అరికాలు వరకు నన్ను ఒక్కసారి ముట్టయ్యా. నా శరీరంలో ఉన్న రోగాలు చూడయ్యా, నా మనసులో ఉన్న పోరాటాలు చూడయ్యా, నా హృదయాన్ని కలవరపరుచుతున్న విషయాల నుంచి నాకు విడుదల దయచేయ్యా. పడి లేచే భక్తి నుంచి నన్ను విడిపించి ఉజ్జీవకరమైన నిజ క్రైస్తవ జీవితంలోనికి నడిపించయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతున్నాం. నీకోసమే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు నోరు తెరిస్తే నింపుతానంటున్నాడు, నువ్వు అడిగితే ఇస్తానంటున్నాడు. ఏంటి నీ బాధలు చూసుకొని కుమిలిపోతున్నావే? బాధలకు కారణమేంటో ఆ కారణాన్ని సరిచేయటానికి దేవుడు వచ్చాడు ఈ లోకానికి. నీ శరీరంలో వ్యాధులా, నీ కుటుంబంలో సమస్యలా, ఆర్థికమైన ఇబ్బందుల, జీవితంలో ఎటువంటి సాధించలేని అసమర్థత, వీటన్నిటికీ మూలమైన పాప బీజము నుండి మనల్ని విడిపించడానికి ప్రతి శాపమును కొట్టివేసి మన శాపాన్ని సెలవులో భరించిన ప్రభు తన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించడానికి రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నామకాంత స్థితిలో ఇంకొక నిమిషం కూడా నేను బ్రతకనయ్యా, నీ సాక్షిగా జీవిస్తానయ్యా. నన్ను క్షమించేయ్యా, నన్ను నిజ క్రైస్తవుడిగా చేయ అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ముగిస్తున్నాం. ఇక నాయన నిజ క్రైస్తవుడిగా నేను బ్రతకాలని, రోష కలిగిన క్రైస్తవుడిగా బ్రతకాలని, పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడిగా, హృదయశుద్ధిని ప్రేమించే వాడిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. యేసయ్యా, నన్ను అభిషేకించయ్యా. నా చేతగాతం లేదయ్యా, నా చేయబట్టుకొని నడిపించయ్యా. పరిశుద్ధాత్మల మీద కుమ్మరించి ఆత్మలో బలపరిచి ప్రభు సాక్షిగా బ్రతుకున్నట్టుకు నన్ను అభిషేకించయ్యా అన్నవారు మీ కుడి చేతి చూపించండి. కుడి చేతిని వారు అలాగే మీ నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి. నన్ను పట్టుకోయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను పడిపోకుండా కాపాడయ్యా. నీ నామానికి సిగ్గునిచ్చే జీవితం నాలో ఉందయ్యా. తండ్రి, నన్ను క్షమించిన ఆయన, ఇక నుంచి నిన్ను మహిమపరుస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా.
నేను నీ సాక్షిగా జీవిస్తానయ్యా అని ఒక నిబంధన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారినైనా ఈ రాత్రి ఆత్మ ద్వారా ఎవరెవరు ఒప్పించబడుతున్నారో వారిని చూడయ్యా. చేయెత్తి నాయనా, నీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది, నా చేత కావటం లేదు, నువ్వు నడిపించు. నా బలహీనతలివి నాకు సహాయం చేయి, నా వ్యాధులవి నన్ను స్వస్థపరచు, నా కొరతని నాకు తీర్చు, నా మనసు నుంచి నన్ను విడిపించు అని ఎవరెవరు వారి హృదయంలో ఏమేమి నీతో చెప్తున్నారో మా ప్రార్థనలన్నీ ఆలకించే దేవా, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చామని నమ్ముతున్నామయ్యా. ఎలా వచ్చామో అలా కాక ఆత్మ ద్వారా దర్శించబడి అభిషేకించబడి విజయులుగా పరిశుద్ధాత్మ అభిషేకముతో బలపరచబడిన వారిగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయము దయచేయము. మమ్మల్ని వెలిగించయ్యా, మేము ఈ లోకాన్ని వెలిగిస్తామయ్యా. ఎంతో మంది చీకట్లో ఉన్నారయ్యా, వారి మధ్య జ్యోతుల్లాగా ప్రకాశించినట్లుగా ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘస్థులను, ప్రతి యవనస్తులను, ప్రతి కుటుంబీకులను అభిషేకించుము నాయనా. మేము ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి సహాయం చేయము. ఈ రాజమండ్రి పట్టణానికే కాదు, ఈస్ట్ వెస్ట్ గోదావరి అంతటికి మేము దీవెనకరంగా మారినట్లు ప్రపంచవ్యాప్తముగా నీ రాకడ సూచనలు ఎదురు చూస్తున్న ఈ దినాలలో సువార్త ప్రకటించవలసిన అవసరత ఎంతో ఉన్నదని ఎరిగి ఆయన ఈ ఆవరణలో ఉన్నవారు ప్రపంచ నలుమూలలకు మిషనరీలుగా వెళ్ళడానికి సహాయం చేయను. ఆయన ఎక్కడ సువార్త వినబడలేదో అక్కడ సువార్త చేయాలనే ఆత్రుత కలిగిన ఎవరొస్తుంది మా మధ్య లేపున ఆయన. ఎంతో మంది ఈ అంచె దినాలలో చల్లారిపోయి ఉన్నారయ్యా. సంఘాలలో ఉజ్జీవం దయచేయను ఆయన. సేవకులు అనేకులు కృంగిపోయి ఉన్నారయ్యా. సేవకులు అనేకులు లోకస్తులైపోయి ఉన్నారయ్యా. అయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి ప్రతి దైవజనుడిని వెలిగించయ్యా. కృంగిన సేవకులను, నిరుత్సాహంతో నిండిపోయిన సేవకులను బలపరచున ఆయన. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలనని విశ్వాసముతో ముందుకెళ్ళుటకు సహాయము చేయము. పుచ్చి ఉన్న అపవాది కార్యాలను, సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. మా సమాధానాన్ని పాడు చేసే సాతాను శక్తుల్ని బంధించి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆనాడు నీవు జక్కయ్యతో చెప్పినట్లు మాతో పాటు మా గృహములకు రాయ్యా. మా గృహాలను అభిషేకించు నాయన. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుతామన్న మాట మీ సమాధానము మా గృహముల్లో నిలిచి ఉండనట్లుగా, మీ అగ్ని వెలుగునట్లుగా, నీ ధూపము ప్రజ్వలించినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు కొనసాగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం.
మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.